హాయ్, దిస్ ఈజ్ సెలకంటి సైదులు. యు ఆర్ వాచింగ్ సెలకంటి అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చేయడం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, సమాజంలో కొన్ని సాంఘిక దురాభిప్రాయాలు ఉన్నాయి. మహిళలు వారి ప్రమేయం లేకున్నా కొన్ని నిందలు మోయాల్సి వస్తుంది. ఈ వీడియో చూడడం ద్వారా మహిళలు వారి ప్రమేయం లేకున్నా మేము ఎందుకు ఈ నిందలు మోయాలి అని తెలుసుకుంటారని, అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులు ఎగ్జామ్లో మంచి మార్కులు ఈ వీడియో చూడడం ద్వారా తెచ్చుకుంటారని నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే, ఆడపిల్ల పుట్టడానికి కారకులు ఎవరు? తండ్రా, తల్లినా? హూ విల్ డిసైడ్ జెండర్ ఆఫ్ బేబీ, ఎదర్ ఫాదర్ ఆర్ మదర్ అనే విషయాన్ని మనము శాస్త్రీయంగా సైంటిఫిక్గా తెలుసుకుంటాం. ఆడపిల్ల పుట్టడానికి ప్రధాన కారకులు ఎవరు తెలుసుకునే ముందర మనం సమాజంలో ఆడపిల్ల పుట్టడానికి ప్రధాన కారకులు ఎవరు అనే విషయం మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకుందాం. ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తల్లి సార్. ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తల్లి సార్. ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తల్లి. పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తల్లి సార్. ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తండ్రి. ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తండ్రి సార్. ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తండ్రి. కారకులు తండ్రా, తల్లి? తల్లి. పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తల్లి. పిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తల్లి. ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తల్లి. ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తల్లి. పిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తల్లి. ఆడపిల్ల పుట్టడానికి కారకులు తల్లి, తండ్రి? తల్లి. ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తల్లి. ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తల్లి. ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తండ్రి. పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? ఆడపిల్ల పుట్టడానికి ప్రధాన కారణం తండ్రి. ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తండ్రి. ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తండ్రి. ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? అంటే తండ్రి. ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? 100% తండ్రే కారకుడు. ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తండ్రి. పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తండ్రి. ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? తండ్రి. పిల్ల పుట్టడానికి కారకులు తండ్రినా, తల్లినా? తండ్రి. కారకులు తండ్రా, తల్లి? ఫాదర్. పుట్టడానికి కారకులు తండ్రా, తల్లి? ఆడపిల్ల పుట్టడానికి తండ్రే కారణం. ఆడపిల్ల పుట్టడానికి కారకులు తండ్రినా, తల్లినా? తల్లిని. పిల్ల పుట్టడానికి కారణం తల్లినా, తండ్రి? తల్లి. ఆడపిల్ల పుట్టడానికి కారణం తల్లినా, తండ్రి? తండ్రి. ఆడపిల్ల పుట్టడానికి కారణం తండ్రా, తల్లి? తల్లి. ఆడపిల్ల పుట్టడానికి కారణం తల్లి, తండ్రి? తండ్రి. ఆడపిల్ల పుట్టడానికి కారణం తల్లి, తండ్రి? తండ్రి. చూశారా ప్రజల అభిప్రాయం? 10వ తరగతి చదువుకోని పిల్లల్లో ఎక్కువ శాతం ఆడపిల్ల పుట్టడానికి కారణాలు తల్లి అని చెప్పారు. అదే ఉపాధ్యాయులు తండ్రి అని చెప్పారు. మహిళలు కూడా ఎక్కువ మంది తల్లి అని చెప్పారు. ఎందుకు వారు తల్లి అని చెప్పారు అంటే, వారికి ఆడపిల్ల పుట్టడానికి కారకులు ఎవరో తెలిసి ఉండకపోవడమే, పూర్తి అవగాహన లేకపోవడమే. ఈ వీడియో చూడడం ద్వారా వారికి మంచి అవగాహన కలుగుతుంది. మరి ఇప్పుడు మనం ఆడపిల్ల పుట్టడానికి ప్రధాన కారకులు ఎవరో చూద్దాం. ఆడపిల్ల పుట్టడానికి ప్రధాన కారకులు తండ్రి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది మానవులలో లింగ నిర్ధారణ. ఈ మానవులలో లింగ నిర్ధారణ చేసేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకు చక్కగా
వివరించిన మొట్టమొదటి శాస్త్రవేత్త గ్రెగర్ మెండల్. ఈయన అసలు లక్షణాలు ఏ విధంగా వ్యక్తమవుతాయి జీవులలో మొట్టమొదటి చెప్పిన శాస్త్రవేత్త. జీవులు చూపే ప్రతి లక్షణం ఒక జత కారకాల ద్వారా వ్యక్తమవుతాయని చెప్పారు. కారకాలు, ఆడపిల్ల పుట్టడానికి కారకులు ఎవరు అని చెప్పుకున్నాం కదా, ఈయన కూడా అదే చెప్పాడు. ఒక జత కారకాలు ప్రతి లక్షణాన్ని వ్యక్తపరుస్తాయి అని. కారకాలను ఇంగ్లీష్లో ఫ్యాక్టర్స్ అంటాం. మరి అది ఏ విధంగా వ్యక్తపరుస్తాయి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, మానవులలో లింగ నిర్ధారణ చెప్పుకునే ముందర అసలు మానవుల్లో ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయో తెలుసుకుందాం. క్రోమోజోమ్లు అనే దానికి మీకు మంచిగా అర్థం కావడానికి అప్పుడప్పుడు మనం పేపర్లలో చూస్తూ ఉంటాం. న్యూస్ పేపర్లో, ప్రింట్ మీడియాలో వస్తుంటుంది, మల్టీమీడియాలో, న్యూస్ మీడియాలో కూడా వస్తూ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకే సమయంలో డెలివరీ అయిన మహిళలు తమ పిల్లలు కలిసిపోయారని, మా బాబు మాత్రమే మా పిల్లవాడని వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపించుకోవడం జరుగుతుంది. అలాంటి సమయంలో హాస్పిటల్ యాజమాన్యం కానీ, గవర్నమెంట్ కానీ ఏం చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డిఎన్ఏ పరీక్ష చేయిస్తుంది. డిఎన్ఏ పరీక్షలో వారి తల్లిదండ్రులు ఎవరో తెలుస్తుంది. డిఎన్ఏ అనేది జన్యు పదార్థం. ఈ జన్యు పదార్థము మానవ కణంలో ఎక్కడ ఉంటుందంటే, మానవ కణంలో మధ్యలో ఉండేదాన్ని కేంద్రకం అంటాం. ఆ కేంద్రకం మధ్యలో ఉన్నదాన్ని కేంద్రకాంశం అంటాం. ఇంగ్లీష్లో న్యూక్లియోలస్ అని అంటాం. కేంద్రకాన్ని ఇంగ్లీష్లో న్యూక్లియస్, మానవ కణాన్ని ఇంగ్లీష్లో హ్యూమన్ సెల్ అని అంటాం. ఈ కేంద్రకాంశం న్యూక్లియోలస్లోనే జన్యు పదార్థం ఉంటుంది. ఈ జన్యు పదార్థము ఏ రూపంలో ఉంటుందంటే క్రోమోజోమ్లలో రూపంలో ఉంటుందన్నట్టు. ఈ క్రోమోజోమ్లు డిఎన్ఏ చేత నిర్మించబడి ఉంటాయి. ఈ జెనెటిక్ మెటీరియల్ క్రోమోజోమ్స్ రూపంలో ఉంటుందన్నట్టు. అయితే మెండలు తెలియజేసింది ఇదే. ఈ క్రోమోజోమ్లలో ఉన్న డిఎన్ఏ కొంత భాగం జన్యువుగా ప్రవర్తిస్తుంది. ఈ ఒక జత జన్యువులు ఒక లక్షణానికి కారణమవుతాయని చెప్పారన్నట్టు. మెండల్ చెప్పిన ఫ్యాక్టర్స్ కానీ, కారకాలు కానీ ఈ జన్యువులే. మరి మానవుల్లో ఈ జెనెటిక్ మెటీరియల్, ఈ జన్యు రూపము 23 జతల క్రోమోజోమ్ల రూపంలో ఉంటుందన్నట్టు. ఈ 23 జతల క్రోమోజోమ్లలో 22 జతలు శారీరక క్రోమోజోములు. జత అంటే 2, 22 జతలు అంటే 44 క్రోమోజోములు శారీరక క్రోమోజోములు. వాటిని ఇంగ్లీష్లో ఆటోజోమ్స్ అంటాం. మిగిలిన ఒక జత క్రోమోజోమ్ని లైంగిక క్రోమోజోమ్లు అని అంటాం. వాటిని ఇంగ్లీష్లో అల్లోజోమ్స్ ఆర్ సెక్స్ క్రోమోజోమ్స్ అని అంటాం. ఈ ఒక జత లింగ నిర్ధారణను నిర్ణయిస్తుంది కాబట్టి వీటిని లైంగిక క్రోమోజోమ్లు లేదా సెక్స్ క్రోమోజోమ్స్ అని అంటున్నాం అన్నట్టు. ఈ ఒక జత క్రోమోజోమ్లే పుట్టబోయే శిశువు ఆడనా మగ అని నిర్ణయిస్తుంది, మేలా ఫీమేలా. అది ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. చూడండి, మానవుల్లో లింగ నిర్ధారణ. సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఫాదర్ సెక్స్ క్రోమోజోమ్స్, మదర్ సెక్స్ క్రోమోజోమ్స్. ఇక్కడ సెక్స్ క్రోమోజోమ్లని ఒక రూపం ఇవ్వడం జరిగింది. పెద్దగా ఉన్న ఎక్స్ని, చిన్నగా ఉన్న వైని క్రోమోజోమ్లని ఇక్కడ చూపించడం జరిగింది. తండ్రి సెక్స్ క్రోమోజోము ఒకటి పెద్దగా ఉన్న ఎక్స్, ఒక చిన్నగా ఉన్న వై. అదే తల్లిలో చూడండి, 2 పెద్దగా ఉన్న XX క్రోమోజోమ్లు చూపించడం జరిగింది. అయితే ఎప్పుడైనా పిల్లలకి సగం క్రోమోజోములు తండ్రి నుంచి, సగం క్రోమోజోములు తల్లి నుంచి వస్తాయని మనందరికీ తెలుసు. అయితే ఈ సగం క్రోమోజోములు వచ్చే క్రమంలో తల్లి నుంచి వచ్చే క్రోమోజోములు ఎప్పుడు X మాత్రమే ఉంటుంది. కానీ అదే తండ్రిలో X రావచ్చు, Y రావచ్చు. తండ్రి నుంచి వచ్చే Xతోని తల్లి నుంచి వచ్చే X కలిసినట్లయితే అమ్మాయి ఫిమేల్ చైల్డ్ పుడుతుంది. అదే తండ్రి నుంచి వచ్చే వైతోని తల్లి నుంచి వచ్చే ఎక్స్ క్రోమోజోము సంయోగం చెందినట్లయితే, ఫెర్టిలైజేషన్ జరిగినట్లయితే పుట్టే శిశువు అబ్బాయి, మేల్ చైల్డ్ అవుతుంది అన్నట్టు. అది ఏ విధంగా జరుగుతుంది అనేది ఇంకా కింద ఇంకా విపులంగా చూద్దాం. చూడండి, తండ్రి ఫాదర్, తల్లి మదర్. వీరిద్దరిని ఏమంటాం మనం? తల్లిదండ్రులు అంటాం, ఇంగ్లీష్లో పేరెంట్స్ అంటాం. తండ్రిలో ఉన్న క్రోమోజోములు 44
శారీరక క్రోమోజోములు, ఒక జత లైంగిక క్రోమోజోములు, సెక్స్ క్రోమోజోమ్స్ XY. తల్లిలో ఉన్న క్రోమోజోములు 44 శారీరక క్రోమోజోములు, ఒక జత XX క్రోమోజోములు. వీరి నుంచి సగం క్రోమోజోములు పిల్లలకి వస్తాయని చెప్పుకున్నాం కదా. ఈ క్రోమోజోములు సగం క్రోమోజోములుగా శుక్ర కణాలని తండ్రి ప్రత్యుత్పత్తి భాగాలలో రిప్రొడక్టివ్ ఆర్గాన్స్లో సేకరణ విభజన ద్వారా మియాసిస్ డివిజన్ ద్వారా స్పెన్స్ శుక్ర కణాలు ఏర్పడతాయి. అయితే హాఫ్ ఆఫ్ ద స్పెన్స్ సగం శుక్ర కణాలు ఎక్స్ క్రోమోజోము, ఎక్స్ లైంగిక క్రోమోజోమ్ కలిగి ఉంటాయి. సగం క్రోమోజోములు వై క్రోమోజోమ్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా తల్లి నుంచి వచ్చే క్రోమోజోములు కూడా సేకరణ విభజన మియాసిస్ డివిజన్ జరిగి ఏర్పడిన అండంలో సగం క్రోమోజోములు ఎక్స్, మిగిలిన సగం క్రోమోజోములు కూడా ఎక్స్ లైంగిక క్రోమోజోమ్నే కలిగి ఉంటాయి. అంటే తల్లి నుంచి ఏర్పడే అండంలో ఎప్పుడు ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి, తండ్రి నుంచి ఏర్పడిన శుక్రకణం ఎక్స్ లైంగిక క్రోమోజోమ్ కలిగిన శుక్రకణంతో ఈ శుక్రకణం అండంతో కలిసినప్పుడు బేబీ గర్ల్ చైల్డ్ ఏర్పడుతుంది, ఆడ శిశువు ఏర్పడుతుంది, అమ్మాయి ఏర్పడుతుంది. అదే తండ్రి నుంచి వై సెక్స్ క్రోమోజోమ్ కలిగిన శుక్రకణంతో తల్లి అండం సంయోగం చెందితే, ఫర్టిలైజేషన్ జరిగితే, ఫలదీకరణం జరిగితే ఏర్పడిన శిశువు బాయ్ చైల్డ్, అబ్బాయి. ఇక్కడ చూడండి, ఇది తండ్రి నుంచి వచ్చిన ఎక్స్ క్రోమోజోమ్తో తల్లి అండం సంయోగం చెందినప్పుడు బేబీ. అదే తండ్రి నుంచి వచ్చిన శుక్రకణం లేదా స్పెర్మ్ వై క్రోమోజోమ్ కలిగిన దాంతో మరొక అండం సంయోగం చెందిన ఏర్పడేది బాయ్, అబ్బాయి. అంటే ఇక్కడ చూడండి, శిశువు ఏర్పడే క్రమంలో లింగ నిర్ధారణ ఎవరు చేస్తున్నారు? తండ్రి మాత్రమే చేస్తున్నాడు. ఇందులో తల్లి ప్రమేయం ఏమీ లేదు. కానీ సమాజంలో ఒక మహిళ తను కన్న పిల్లలు ఆడ శిశువులకి బాధ్యత వహిస్తుంది, నిందని మోస్తుంది తన ప్రమేయం లేకున్నా. వాళ్ళ తల్లికి అందరు ఆడపిల్లలు పుట్టారని, ఆ వారసత్వం ఏమొచ్చిందని, సాలు వచ్చిందని ఆమెని నిందించడం, గృహహింస పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మహిళలు మీరు ముఖ్యంగా చైతన్యవంతులు కావాలి. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులు మీరు ఈ వీడియో చూసిన తర్వాత సెక్స్ డిటర్మినేషన్ ఏ విధంగా ఉందో చూడండి, నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.